మేడం ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభ గురించి. 11 ఏళ్ళు అవమాన భారంతో, ఓటమి బరువుతోటి, అప్పటి ఉన్నటువంటి అధికార పక్షం పెట్టేటువంటి ఇబ్బందులతోటి జరుపుకున్నటువంటి ఆవిర్భావ సభ మొట్టమొదటిసారి ఎంతో విజయ గర్వంతో సంతోషంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుపుకోబోతున్నాం కాబట్టి నిజంగానే ఆ సంతోషం అనేది మా మొహాలు తెలుస్తున్న మాట నిజమే. ఓకే, వీర మహిళలకు జనసేనాని ఏం చెప్పబోతున్నారు, ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం వెయిట్ చేస్తుంది, మీరు కూడా ఏమంటారు? రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క వీర మహిళలనే కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజానికానికి అందరికీ, ఎస్పెషల్లీ తెలంగాణ అండ్ స్టేట్ గవర్నమెంట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా ఇంటర్లింక్డ్ గా ఉన్నటువంటి వ్యవస్థలన్నింటికీ కూడా రేపు జనసేనాని పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగం ప్రభావం చూపగలిగే స్థాయిలో ఉండబోతుంది. 11 ఏళ్ల జనసేన ప్రస్థానం ఎలా సాగింది, రాబోయే భవిష్యత్తులో జనసేన యొక్క ప్రస్థానం ఏ విధంగా ఉండబోతోంది, దేశ రాజకీయాలు ఏ విధంగా మేము మా యొక్క మార్పును చూపించబోతున్నాము, అసలు రాజకీయాలు ఏ విధంగా నడపాలి, ఇప్పటివరకు ఎలా నడిచాయి అన్నటువంటి ఈ అంశాలన్నింటి మీద కూడా రేపు మా అధ్యక్షుల వారి ప్రసంగం ఉండబోతుంది. కొన్ని అవంతరాలు సృష్టించడానికి అయితే ట్రై చేస్తున్నారు అన్న వార్తలు అయితే ఎక్కువ వినిపిస్తున్నాయి, దానికి మీరు ఏం చెప్తారు? ఎస్పెషల్లీ నేను అవాంతరాలు అనను కానీ వాళ్ళు నేరస్తులు. అట్లాంటి సిచ్యువేషన్ లో ఎలాంటి నేరాలకైనా సరే తెగబడడానికి వెనకాడినటువంటి వ్యక్తులు ఇప్పుడున్నటువంటి మా రాజకీయ ప్రత్యర్థులు. అట్లాంటి వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి. మీరు వచ్చిన దగ్గర నుంచి వెళ్లేంత వరకు మీ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించుకోండి. వెళ్లే దారిలో కూడా జాగ్రత్తగా ఉండండి, వచ్చే దారిలో కూడా జాగ్రత్తగా ఉండండి అని మాత్రం చెప్పగలుగుతున్నానండి. ఎందుకంటే సొంత కుటుంబ సభ్యుల్ని అధికారాల కోసం, ఆస్తుల కోసం చంపేటువంటి వ్యవస్థలు ఉన్నటువంటి ఈ సమాజంలో అట్లాంటి వాళ్ళు మన ప్రాణాలకి, మన కుటుంబాలకి విలువిస్తారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. కాబట్టి అట్లాంటి రాక్షస మోక నుంచి మాత్రం మీకు మీరే జాగ్రత్తగా ఉండండి. ఎలాగో ప్రభుత్వం మనకి గత ప్రభుత్వాలు 100 మంది పోలీసులను ఇచ్చి ఎక్కడున్నారో కూడా తెలియని విధంగా మనకు రక్షణ కల్పిస్తే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 1400 నుంచి 1600 మంది బెటాలియన్ దించుతుంది. ఆల్రెడీ ఇప్పటికే సిఆర్పీఎఫ్ వ్యవస్థ దిగింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి పోలీస్ వ్యవస్థ కంట్రోల్లోకి మొత్తం సభా ప్రాంగణం సరౌండింగ్స్ మొత్తం వెళ్తాయి. ఇప్పుడు ఈ ఈవెంట్ లో కూడా ఎలాంటి అవాంతరాలైనా సృష్టించి దీన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు బురదల్లేటువంటి ప్రయత్నాలు చేసేది వైసీపీ. కాబట్టి అట్లాంటి రాక్షస మోక నుంచి జాగ్రత్తగా వచ్చి వెళ్ళండి మాత్రం జన సైనికులకి, వీర మహిళలందరికీ తెలియజేస్తున్నాను. ఆఫ్టర్ విన్నింగ్ తర్వాత ఇదే ఫస్ట్ మీరు జరుపుకోబోయే ఆవిర్భావ సభ ఎలా ఉండబోతుంది? ఆఫ్టర్ విన్నింగ్ అంటే నా భవిష్యత్ అని మాత్రం అన్న. ఎందుకంటే భవిష్యత్తులో ఇంతకన్నా ఇంకా పెద్ద సభలు మేము కండక్ట్ చేసుకోబోతాము. కాబట్టి గతంలో 11 ఏళ్ల పాటు ఎప్పుడూ జరగని విధంగా కనీ వినియోగ స్థాయిలో ఈ విజయోత్సవ సభ జరుపుకోబోతున్నాము. అందుకే ఈ సభకు కూడా నామకరణం జయకేతనం అని చేశారు మా పవన్ కళ్యాణ్ గారు. జయకేతనం. ఎస్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.